పోతారు పోతారు మొత్తం పోతారు అన్నారు. థియేటర్లకి వెళ్ళిపోవడం అయితే చూసినా నేను కొంతమందిని. కాకపోతే అందరు ఏం పోలేదు, బతికే ఉన్నారు. సినిమా మట్టుకు ఫస్ట్ క్రికెట్ అన్నారు, తర్వాత క్రికెట్ బ్యాట్ పక్కన పెట్టి మట్టి ఊసుకొని కుస్తీ అన్నారు. తర్వాత అది కూడా వదిలేసి అట్టట్టు రుక్కుట పోయి రన్నింగ్ అన్నాడు మన పెద్ది. ఎవరిని అడిగినా ఫేవరెట్ ప్లేయర్ అన్నారు ఆ ట్రేడర్లా, దట్ పెద్ది అనమాట. సో సినిమా మట్టుకు ఈ మూడు వాటి మీద పోతుంది, ప్లస్ ఎమోషనల్ ఉంటుంది. ఇప్పుడు నా రివ్యూకి ఏడుస్తారో లేదో నాకు తెలియదు, కానీ సినిమా చూస్తే మాత్రం ఏడుస్తారు. ఏదైనా చెప్తున్న మాట కాదు, నేనైతే ఏడవలేదు, అది వేరే విషయము. యా, రామ్ చరణ్ లేకపోతే పెద్ది లేదు. కమ్ టు సినిమా. పెద్ది రామ్ చరణ్ అన్న యాజ్ అ పెద్ది క్యారెక్టర్ నేను చెప్తున్నా కదా, ఇంకెవరూ చేయలేరు. ఆయన తప్ప ఇంకెవరు చేయలేరు. ఆయన లేకపోతే సినిమా బిస్కెట్ అయ్యేది పక్క. ఆయన ఎంతో ఆలోచించుకొని ఫస్ట్ ఇద్దరు ముగ్గురికి చెప్పినారు, అందులో మేబీ జూనియర్ ఎంటర్ అయినా కూడా ఉన్నాడు. రిజెక్ట్ అయితే చేశాను, మంచిదే. బట్ ఇది రామ్ చరణ్ కోసం తీసిన సినిమా, ఇది ఆయన కాకపోతే ఇంకెవరు తీయలేరు. ఆ క్లైమాక్స్ మటు ఒక పాట ఉంటుంది, మేబీ కొంతమంది ఎమోషనల్ ఉంటాయి కానీ ఏడుపు రావచ్చు, లేకపోతే లేదు. ఓకే, కట్ చేస్తే 3 స్పోర్ట్లు, క్రికెట్ బ్యాట్ అంటారు, దాని తర్వాత కట్ చేస్తే మళ్ళీ కుస్తీ అంటారు. అంటే వై, ఎందుకు అట్లా అన్నది స్టోరీ. సో స్పోర్ట్స్ మ్యాన్షిప్ ని బాగా చేస్తున్నారు. అంటే రూరల్ ఏరియాస్ లో ఇట్లా నేను ఆల్రెడీ ట్రైలర్ అవి చెప్పినాను. బట్ సినిమా చూసినాక నాకు ఏమనిపించింది అంటే, ప్రమోషన్ లో ఒకటి చెప్పినారు, ట్రైలర్ లో ఒకటి చెప్పినారు, రెండు కలిపి చూస్తే కనుక నాకు ప్రమోషన్ లెవెల్ లో సినిమా అనిపించలేదు. అంటే పోతారు మొత్తం పోతారు, జగపతి బాబు అయితే ఇట్లాంటి సినిమా ఇంకోటి లేదు. ఓకే, అంతా కరెక్ట్ గానే ఉంది, బట్ ఎక్కడో కొంచెం అది ఆ టోన్ మిస్ అయింది. కానీ లైక్ ఆ రూరల్ లాంగ్వేజ్ సినిమా, మళ్ళీ జాన్వి అసలు ఎందుకుందో తెలియదు సినిమాలో, హీరోయిన్ ఉండాలి కాబట్టి ఉంది. ఆమె పక్కన పెడితే మొత్తం రామ్ చరణ్ ఇంకా సినిమా, అంతకుమించి ఇంకేం లేదు. రామ్ చరణ్ ఫ్యాన్స్ కైతే పిక్చర్ క్రేజ్ పండగ సినిమా. ఇది మెయిన్ క్యారెక్టర్, ఇది మర్చిపోయినాం, రామ్ బుజ్జి బై మిర్జాపూర్ దివ్యాండు బ్రో. అసలు ఆయనకి నిజంగా తెలుగు లెక్కనే అనిపించింది నాకైతే. కొంచెం లైక్ బాగుంది, లైక్ ఒక హిందీ ఫేస్, ఒక మంచి ఫేస్ని పట్టుకొచ్చినారు. అండ్ శివరాజ్ కుమార్ అన్న యాజ్ గౌర్ నాయుడు కాక ఏం చేసింది యాక్టింగ్ అసలు. నేను అసలు ఆయన ఉన్నంతసేపు కూడా ఒక పెద్ద మనిషి లెక్క లేడు. లైక్ ఇప్పుడు ఆయన చూస్తే పడిపోవాలన్నట్టు ఉన్నాడు పెద్ద మనిషి అట్లా. అయితే ఇప్పుడు ఈ మెయిన్ క్యారెక్టర్స్ మధ్యలో కొన్ని మధ్యలో నోన్ ఫేసెస్ కూడా వస్తాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సినిమా స్టోరీ. ఇప్పుడు సినిమా మేకర్ అని చెప్తా. ఇప్పుడు స్టోరీ చెప్తే మీరు సినిమా ఏం చేస్తుంది, కానీ స్టోరీ ఈజ్ ద సినిమా హార్ట్. ఈ మధ్యలో అనిపిస్తుంది, అదే స్టార్టింగ్ లో ఒకటి చెప్పినారు, అది ఎక్కడ పోయింది అని అనిపిస్తుంది. ఆ గ్యాప్ లో కొంచెం వస్తుంది అన్నమాట. అంటే క్రికెట్ వరకు బాగుంటుంది సినిమా, తర్వాత ఏమవుతుంది అని అంటే అది కొన్ని రీజన్స్ వల్ల కుస్తీ దగ్గరకు వస్తాడు. సో ఆ కుస్తీ వచ్చినాక ఎట్లుంటుంది సీన్ అంటే, ఇప్పుడు ఆ బ్యాటరీ అది ఏదైతే ఇట్లా కొట్టేది ఫేమస్ ఉంది కదా, ఇట్లా వేసి ఇప్పుడు మావాడ కూడా చూపెట్టిన స్టార్టింగ్ లో. అంటే ఐపీఎల్ టైంలో ఇది రిలీజ్ చేసి దాన్ని బాగా గ్రాప్ చేసుకొని, ఈ బుచ్చిబాబు ఐడియా ఏదైతే ఉంది కదా, అది బాగా వర్కౌట్ అయింది సినిమాలో. అంటే క్రికెట్ నుంచి హైప్ లేబట్టి ఆయన మెయిన్ స్టోరీని ముంగడ పెట్టినాడు, ఏది లైక్ వై కుస్తీ, వై రన్నింగ్ అన్నది. అండ్ ఇంటర్వెల్ వరకు అయితే సినిమా చాలా బాగుంటది. ఆ ఫస్ట్ 1.5 hours అయితే ఎవ్వరికి తెలియదు, బట్ నెక్స్ట్ 1.5 hours ఈ 3 hours పెట్టడం అనేది కొంచెం ల్యాగ్ కానీ ఫీల్ కాకుండా చేసిండు. కానీ ల్యాగ్ అవుతుంది, ఏదో ఒక దగ్గర ల్యాగ్ అవుతుంది. సెకండ్ హాఫ్లో అవుతుంది, ఫస్ట్ హాఫ్ అయితే అయిపోతుంది పక్క. సెకండ్ హాఫ్లో ఏమవుతుంది అంటే మీకు అనిపిస్తుంది, అరే ఏదో అవుతుంది సినిమా, బట్ ఏదో ఉంది కదా మెయిన్ స్టోరీ వేరే చెప్పారు కదా మనకని. అంటే ఇప్పుడు ఇంటర్వెల్ బ్లాక్, ఆ ప్రీ క్లైమాక్స్ మధ్యలో కొంచెం ఆ ల్యాగ్ ఉంటుంది, అది కవర్ అయిపోతుంది అనమాట బై రామ్ చరణ్ యాక్టింగ్ తో కవర్ అయిపోతుంది. అయితే ఫస్ట్ హాఫ్ మటుకు మస్తు కమర్షియల్ ఉంటుంది సినిమా, అది ఆల్రెడీ చెప్పినా నేను. అంటే ఎందుకు అంత వెళ్ళిపోతుంది ఫస్ట్ హాఫ్ అన్నది, కమర్షియల్ ఎలిమెంట్స్ బాగా వాడారు. ఇక సినిమాకి ఎంత బడ్జెట్ అని నాకు తెలియదు, కానీ బడ్జెట్ మొత్తం కలం కూడా కనిపిస్తుంది సినిమాలో. లైక్ ఆ వెనకాల సెట్స్, ఆ వైవ్, ఆ జనాలు, అంతా పైసలు ఇస్తేనే వస్తాయి. సో ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చాలా ఉన్నాయి, ఏడ తగ్గదు అన్నట్టు. అయితే లైక్ ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, ఇంటర్వెల్ చాలా బాగుంటుంది, కొంచెం మధ్యలో లాగ్ అవుతుంది, దాంతో క్లైమాక్స్ అయితే ఇట్లా పీక్స్. అంటే గ్రాఫ్ ఇట్లా మెయింటైన్ చేసిన డైరెక్టర్. అయితే సినిమాలు ఏమి పేర్లు పెట్టడానికి లేవు అన్నట్టుగా అయితే లేదు, బట్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. అయితే ఇంకొక పాయింట్, సినిమాటిక్ లిబర్టీ అనేదాన్ని కొంచెం చూసుకొని వాడాల్సింది డైరెక్టర్. అంటే సినిమా ఒక రేంజ్ లో పోతున్నప్పుడు సడన్ గా లైక్ ఇదేంది ఇట్లా అవుతుంది అని అనిపిస్తుంది చూసేటోళ్ళకి. అంటే ఇప్పుడు సడన్ గా ఈడ గల్లీ క్రికెట్ ఆడేటోడు సీదా పోయి ఇండియా టీంలో కూర్చోబెడితే ఎట్లుంటది, ఆ టైప్లో అనమాట. ఇప్పుడు మన ఊర్లో ఉంటాడు, స్టోరీ ఏంటంటే ఇప్పుడు మనకి ఒలింపిక్ మెడల్స్ ఎక్కువ వస్తలేదు, ప్లేస్ పట్టుకరండి అని చెప్తే పెద్ద అనేటోడు ఒకటి దొరుకుతాడు పెద్ద సార్ దగ్గర. అట్లా దొరకని సడన్ గా ఒలింపిక్స్ నేషనల్స్ ఇంకా అంటే అది కొంచెం దానికి ఏమైనా జనరలైజ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటే బాగుండేది. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి ప్రతిదీ ఇట్లా సినిమాటిక్ బట్టి వాడేస్తారు కాబట్టి దాన్ని జనరలైజ్ చేస్తారు. ఇంతకుముందు సినిమా చెప్పినా నేను, దాంట్లో మొత్తం జనరలైజ్ చేసినండి, అది మిస్ అయింది. అటు రామ్ చరణ్ ఉన్నాడు, చూసిన వాళ్ళంతా ఒప్పేసుకుంటారని అంటే కాదు, కొంతమంది ఒప్పుకోరు. ఇప్పుడు నేనున్న సినిమా చూస్తుంటా, అది సడన్ గా ఇట్లా ఎందుకు అవుతుందని అనిపిస్తుంది. అట్లా అనిపించినప్పుడు ఏదో కొంచెం అనిపిస్తుంది, అరే ఏంది ఇట్లా అయిపోయిందని చెప్పి. అంటే ఆ నెగటివ్ అనేది రాకూడదు. సో ఆ ఒక్క పాయింట్ని పక్కన పెడితే సినిమా మటుకు బాగుంది.
సినిమాటిక్ లిబర్టీ ఉంది సినిమాలో, అంటే కొన్ని కొన్ని అట్లా సినిమా అన్నాక అన్ని రియల్ ఉన్నాయి, బట్ ఆ రియలిస్టిక్ మెయింటైన్ చేసారు. అట్లా అనిపించకూడదు, మెయింటైన్ చేసినట్టు అనిపించకూడదు. ఇప్పుడు యానిమల్ ఉంది, అంతమంది నరికేస్తారు, అది అవ్వదు కదా. కనీసం ఎందుకు నమ్మినాము? ఆ సినిమాటిక్ లిబర్టీ అట్లా వాడినాడు డైరెక్టర్, అది కొంచెం మిస్ అయింది. సో ఆ మిస్ అయినట్టు తెలియకూడదు, అట్లా తెలిసిందంటే అది కొంచెం డౌన్ అయినట్టు. కానీ ప్రతి సీన్లో, ప్రతి ఫైట్లో, ప్రతి దగ్గర ఆ హీరోయిన్ పక్కన పెట్టారు ఫస్ట్, ప్రతి దగ్గర ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ వచ్చినప్పుడల్లా గూస్ బంప్స్, ఫైట్స్ అవుతున్నప్పుడల్లా గూస్ బంప్స్. రామ్ చరణ్ ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు కన్నీళ్ళు అయితే నాకు రాలేదు, బట్ వస్తాయి అవి కూడా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పెద్ద కంటెంట్ వరకు బాగుంది, సినిమా స్టోరీ ఎలివేషన్ బాగుంది. అండ్ ఇది ఒక పాయింట్, ఉప్పెన సినిమాలో ఒకటి బీకేసినట్టు ఇంట్లో కూడా ఏదో బీకేస్తున్నారు అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంది. అదేందో వెయిట్ చేయండి, క్లైమాక్స్ వరకు వెయిట్ చేయండి. సో ఉప్పెన క్లైమాక్స్ రివీల్ ఉన్నట్టు ఇందులో కూడా క్లైమాక్స్ రివీల్ ఉంది. సో ఎమోషనల్, ఈ స్పోర్ట్స్ మధ్యలో ఎమోషనల్ కంటెంట్ ని పెట్టి చాలా మంచిగా ఉంది సినిమా. ఇది థియేటర్ మెటీరియల్ అని అయితే నేను చెప్పలేను, ఎందుకంటే నాకు నార్మల్ గానే అనిపించింది. థియేటర్ మెటీరియల్ అయితే ఐ డోంట్ ఫీల్ ఇట్, బట్ సినిమా మటుకు బాగుంది, బోర్ అయితే కొట్టదు. 3 hours, ప్రతి సినిమా 3 hours వస్తుంది, బట్ పర్లేదు, 3 hours వెళ్ళిపోతుంది. సో దట్స్ ఆల్ ఎవ్రీథింగ్. సో తోప్ అని నేను చెప్పలేను, బట్ ఓకే సినిమా, బోర్ అయితే కొట్టదు. స్టోరీ బాగుంది, సినిమా బాగుంది, డైరెక్టర్ చాలా మంచిగా చేసినారు, మ్యూజిక్ చాలా బాగుంది, అన్ని ఎలిమెంట్స్ చాలా బాగున్నాయి, టెక్నీషియన్ వైజ్ ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బట్ ఆ చిన్న ఒక పాయింట్ ఏదైతే ఉంటుంది కదా, దట్ ఐ ఫెల్ట్, అది నేను చెప్పినాను. చాలా మందికి అట్లనే అనిపించవచ్చు, బట్ కీప్ ఇన్ మైండ్, పెద్ద ఈజ్ ఆల్ అబౌట్ రామ్ చరణ్ యాక్టింగ్ అండ్ స్టోరీ. సో దాని మటుకు అయితే వీ హ్యావ్ టు వాచ్ ఫర్ a one-time experience. That's all for Peddi, and this is Mahendra. Like, share and subscribe to Triverse Media. Thank you.